ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మా క్రమంగా కూర్చుండమో లైన్కి నలుగురు చొప్పున, మధ్య మధ్యలో అక్కడక్కడ ఖాళీలు కనపడుతున్నాయి. లైన్కి నలుగురు చొప్పున త్వరగా కూర్చోండి. ఇంకా జరగండి, ఎందుకంటే వెనకాల వచ్చేవాళ్ళు వాళ్ళ ప్లేస్ సరిపోక దారిలో కూర్చుంటున్నారు. వారికి కూడా అవకాశం ఇవ్వాలి. కూర్చోండి. నేను రిజర్వేషన్ చెప్తే చేసేస్తే చెప్పండి. జరగండి. ఖాళీ ఉన్న చోట ఖాళీ ఉన్నట్టు కూర్చోటమేక. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి ఇంతవరకు నన్ను మా కుటుంబాన్ని తన స్థల భద్రపరుచుకుని ఈ నెల ఆఖరి పునరుద్ధాన ఆరాధనలో పాల్గొనే కృపను ధన్యతను దేవుడు మాకు కలిగించి ఉన్నాడు. అందరిని బట్టి దేవుని మహిమ కలుగును గాక. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. పోయిన వారు ఏం నేర్చుకున్నాం చెప్పండి. మీరు మర్చిపోతారని నేను యూట్యూబ్లో కూడా పెడుతున్నా వాక్యం. నాకు మీకు ఒక ఆరాధన అయితే నాకు 3 ఆరాధనలు అవుతున్నాయి సాయంత్రానికి. చెప్పండి, ఏ వాక్యం నేర్చుకున్నాం పోయిన వారం? అది వారం అంతా వాక్యం మర్చిపోయారు అనమాట. ఒరే బాబు, నీ వాక్యం నీకే వదిలేస్తున్నావు, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి? దేవుని భక్తులైన వారు ఉండకూడని చోట్లు. అంతేనా? కొంచెం యూట్యూబ్ అన్నా చూసి ఓపెన్ చేయడం అదన్నా మీకోసం ప్రయాసపడి వాక్యం పెడుతుంటే అది చోట్ల ఇది గుర్తుంచుకోవట్లా. మంచిది. ఈ వారం మనం దేవుని వాక్యాన్ని చూడబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఏంటిది? ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవుడు మనతో ఏం చెప్తాడు, ఏం చెయ్యాలి? దేవుడు చెప్పినది మనం చేయగలిగే స్తోమత మనకుందా? ఆయన చెప్పినప్పుడు దాన్ని చేయగలిగిన ధైర్యం మనకున్నదా? దేవుడు చెప్పినది ఏదో చిన్న చిన్న పనులు చెప్పడు, లేకపోతే ఇటు పొల్ల అటేయమను అటు ఇటేయమను కాదు. దేవుడు చెప్పాడంటే అది మన త్యాగంతో కూడినది అవ్వచ్చు, మన తెగింపుతో కూడినది అవ్వచ్చు, లేకపోతే మన వల్ల కానిది అవ్వచ్చు, మనం చేయలేనిది అవ్వచ్చు. ఇలాంటివి దేవుడు మనకి చెప్పుతూ ఉంటాడు. చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన చెప్పినది మనం చేయాలి. చేసినప్పుడే మన జీవితానికి ఎలాంటి మేలులు కలుగుతాయో ఆ తదుపరి మనకు అర్థమవుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలోంచి ఒక మాటను చదువుకుని ఆ తర్వాత మన ధ్యానంలోకి ముందు కొనసాగుదాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాగరుడా, మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ సమయం నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ నోటికి నన్ను బోరగా వాడుకుని కూడి వచ్చిన ప్రజలందరితో మీరు మాట్లాడి బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదివిన మాట యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అక్కడ చెప్పబడుతుంది, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఏం చెప్తున్నాడు యేసు ప్రభువారు? ఏం చెయ్యాలి? అది చేసే పనేనా? అక్కడ చేస్తే ఏమవుతుంది? చేయగలమా? దేవుడు చెప్తున్నాడు. ద్రాక్షారసం అయిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, 6 రాతు బాణాల నిండా నీళ్లు నింపండి. అది ఆ పని అక్కడ చేయకూడదు. ఒకవేళ చేసిన తర్వాత అక్కడ అద్భుతం జరగకపోతే పరిస్థితి ఏంటి? వచ్చిన వారికి విందులో ద్రాక్షారసం ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఆయన చెప్పినది మీరు చేయండి. అది కష్టమైన పరిస్థితుల్లో పని చేస్తూ ఉండాలి, నమ్మకంగా పని చేస్తూ ఉండాలి.
మనసులో విశ్వాసం కలిగి ఆ పని చేస్తూ ఉండాలి. ఈ అద్భుతం దేవుడు చేస్తాడు, ఆయన చెప్పినది మేము చెయ్యాలన్న విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు నింపమన్నాడు కదా, 6 రాతి బాణల నిండా నీళ్లు నింపిన తర్వాత ఏం చేస్తాడు? ఆ విశ్వాసంతో ఉంటే అక్కడ అద్భుతం జరిగేది కాదు. ఆ విందులో ఆ సమయంలో ద్రాక్షారసం అయిపోయిన తర్వాత యేసు అంటున్నాడు, మీరు రాతి బాణల నిండా నీళ్లు నింపండి. వారు నింపుతున్న ప్రజలు ఏ విధంగా నింపాలి తెలుసా? దేవుని అద్భుతం ఇక జరగబోతుంది, దేవుడు చెప్పినది మేము చెయ్యాలి, ఈ అద్భుతం మేము కల్లారా చూడాలి. ఆయన చెప్పిన దాని వెనకాల ఏదో మేలు దాగి ఉన్నది, ఏదో అద్భుతం ఇక్కడ జరగబోతుంది. మేము విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఈ పనిని జరిగించాలని తమ జీవితంలో భయభక్తులు నిలిపి ఆయన మాట విన్న వారందరూ కూడా ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపుతున్నారు. నింపిన పనిని ఆ తర్వాత అయిపోగానే వారు పోస్తున్నప్పుడు వారికి అనిపించాలి, బోధకుడా ఇది నీరు కదా, ప్రజలకు ద్రాక్షారసం ఇవ్వాల్సిన సమయం, ఈ విందులో నీరు పోయిట అది మా ఆచారం కాదు, ఇలాంటి సమయంలో ఇది ఎందుకు జరుగుతుంది? వారు ఏం ప్రశ్నించలా, ఆయన చెప్పినది మీరు చేయుడి. హల్లెలూయా. అద్భుతం జరుగుతుందా లేదా తర్వాత ఆయన చెప్పినది చేయాలి. వారు రాతి బాణలు నీళ్లు ముంచి పోస్తూ ఉన్నారు. తాగుతున్న వారికి అది ద్రాక్షారసం అయిపోయినది, అది మంచి ద్రాక్షారసం ఉన్నది. వారందరూ ఆశ్చర్యపోతున్నారు, ముందేంటే జబ్బు కలిగి పోసారు, ఇప్పుడేంటి మంచిది పోస్తూ ఉన్నారు. దేవుడు చెప్పినది చేయటం వలన ఆ వివాహంలో అద్భుతం జరిగింది. దేవుడు అతి అద్భుతాన్ని ప్రజల మధ్యన చేయగలిగాడు. వారందరూ ఆశ్చర్యపోతున్నాడు, అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరికి అద్భుతం తెలియదు, ఎందుకంటే శిష్యులు చెప్తూ ఉన్నారు, వారు దేవుని ద్వారా అట్టి అద్భుతం జరిగినది, ఆ బోధకుని ద్వారా అట్టి అద్భుతాన్ని వారు చూడగలుగుతున్నారు. కారణం ఏంటంటే దేవుడు చెప్పినది వారు చేశారు. ఇక్కడ ద్రాక్షారసం అయిపోయినది, మేము ఎటు పరిగెత్తాలి, ఎక్కడికి వెళ్ళాలి? వారి జీవితంలో కంగారు పడతలేదు, వారి జీవితంలో నిరుత్సాహపడతలేదు. వారు ఒకటే దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఆయన చెప్పినది మేము చేయాలి, ఆయన మాకు తెలియపరిచింది మేము చెయ్యాలి. ఇక్కడ అద్భుతం జరగబోతుంది. దేవుడు ఆయన నోటి మాట ద్వారా ఏదో సెలవివ్వబోతున్నాడు. వారందరూ ఆ పని చేయుట ద్వారా వారందరూ ఆశ్చర్యపోతున్నారు. విందుకొచ్చిన వారందరూ కూడా అర్థం కావట్లా, ఇది ఎలా జరిగినది, ఈ అద్భుతం ఎవరు చేశారు, ఈ మంచి ద్రాక్షారసాన్ని ఎవరిస్తున్నారు? చెప్పిన మాట చేయుట వలన యేసు ప్రభువారి వల్లనే ఈ అద్భుతం జరగగలిగినది. హల్లెలూయా. ఈ అద్భుతాన్ని వారు చూస్తున్నారు. ఆ సమయంలో వారు ప్రశ్నించాలి, ఎంతకయ్యా రాతి బాణలని నీళ్లు పెడతావేంటి? ఆ పక్కన వివాహం జరుగుతుంది, గందరగోళం అయిపోతుంటే రాతి బాణలని నీళ్లు పెట్టమంటున్నావు, నీ మాట వినమంటున్నావు. ఇది నీ మాట వినే సమయమా? రాతి బాణల నిండా నీళ్లు పెట్టే సమయమా? ఎవరి పనుల వారు ఉండిపోయారు. ఇలాంటి సమయంలో ఎందుకు నువ్వు చెప్పింది చేయాలి? ఈ నీటిని తీసుకెళ్ళి వాళ్ళకి పొయ్యమంటున్నావు, ఇది పొయ్యటం మంచి పద్ధతినా? విందు ప్రధానికి తెలిస్తే మా జీవితాలు ఏమైపోతాయి? ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి చీకటి గదిలో పడవేయచ్చేమో. ఎందుకంటే ద్రాక్షారసం అయిపోయినప్పుడు అయినదని చెప్పాల్సిందిగా వారి జీవితంలో అలా చేయకుండా ఈ నీటిని పోయటం ఏంటి? ఈ సమయంలో మంచిదేనా? వారెవరు ప్రశ్నించలా. వారి జీవితంలో ఎలాంటి దిగులు లేదు. ఆయన చెప్పినది మీరు చేయండి. హల్లెలూయా. చేశారు, అద్భుతాన్ని వారు చూడగలిగారు. వారు దేవుని మాట వినుట వలన అద్భుతాన్ని వారు కళ్ళారా చూస్తున్నారు. ఎందుకంటే విందు జరుగుతున్నప్పుడు దేవుడు ఆ సమయంలో అక్కడ ఉన్నాడు. దేవుడు చెప్పినది మన కొన్నిసార్లు చెయ్యాలంటే కష్టతరంగా ఉంటుంది. అమ్మో చేయలేమండి. దేవుని కొన్ని వాక్యం మన జీవితాలకు సెలవిస్తున్నప్పుడు ఆ మాట ప్రకారం జీవించాలా? అమ్మో జీవించలేమండి. అది మేము ఎక్కడ చేయగలం? ఏదో భక్తి పరులో ప్రార్థన పరులో వారికైతే అది తగును. మా జీవితానికి మేము ఎట్టా చేయగలం? మా స్తోమతకి సరిపోతుందా? మేము చేయగలమా? నీవు చేయగలిగితే అది నీకు చెప్పడు. చేయలేని పని కాబట్టి ఎంతవరకు చేయగలవో నీకు చెప్తూ ఉంటాడు. ఆ సమయంలో రాతి బాణలని నీళ్ళు పెట్టమంటే ఆయన ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు మీకు ఎవరయ్యా వినవని చెప్పింది? ఎక్కడికైనా వెళ్ళి తీసుకురావాల్సింది పోయి రాతి బాణలని నేను నీరు పెట్టమన్నారని మీరందరూ నీరు పెడుతున్నారా? ఆ సమయంలో నీకు మాటలు వారిని అని ఉండవచ్చు, కానీ ఆయన చెప్పినదే వీళ్ళు చేస్తున్నారు. దేవుడు చెప్పినదే నువ్వు చెయ్యి, మేలులు తర్వాత నువ్వు చూడబోతావు.
అద్భుతాలు తర్వాత జరుగుతుంటాయి. కొన్నిసార్లు దేవుడు చెప్పినది మనం చేయలేం, దేవుడు సెలవు ఇచ్చినది మనం చేయలేం. ఎందుకంటే నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు అట్టి స్తోమత లేదు, ఆ పరిస్థితుల్లో నిలబడలేను, ఆయన సెలవిచ్చి చేయాలంటే నా వల్ల అవదు. కొన్నిసార్లు ఇలాంటి నిరుత్సాహ మాటలు మన జీవితంలో కలిగి ఉంటాం. నువ్వు చేయవలసినట్టు తెలుసా, నువ్వు చేయలేకపోయినా దేవుని కోసం నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. ఆయన చెప్పినది నువ్వు చెయ్యాలి. క్రైస్తవులైన మనమే చేయకపోతే ఆయన కోసం చేయగలిగిన వారు ఎవరున్నారు? దేవుని నమ్మిన మనమే ఆయన కోసం చెప్పినది చేయకపోతే ఆయన ఎవరికి చెప్పగలడు? ఆయన కోసం త్యాగం చేయగలిగిన వాడెవరు? ఆయన కోసం చేయగలిగిన వారెవరు? దేవుని కోసం నిలబడిన నీవు, దేవుడు నీతో చెప్పినది మనం చేయాలి. యేసు చెప్పినది ఎక్కడ వారు చేయుట వలన వివాహం అందరిలో కూడా విందు ప్రధానికి మంచి పేరు వచ్చింది. మంచి ద్రాక్షరసం పోస్తున్నారని వారందరూ మెచ్చుకుంటున్నారు. యేసు అక్కడ ఉన్నారు, ఆయన మాట విన్నారు, వినగానే చేశారు, అద్భుతం జరిగినది. మన దేవుని మాట వినాలి. కొన్నిసార్లు వాక్యమాన్ని గద్దిస్తూ ఈ విధంగా ఉండాలి, ఇలా నడుచుకోవాలని చెప్తూ ఉంటుంది. అబ్బో మా వల్ల ఎక్కడవుతుందండి, మేము చేయలేం, మా జీవితం మా వల్ల కాదండి. భౌతికమైన జీవితానికి ఆత్మీయమైన జీవితానికి ముడిపెట్టవద్దు. శరీరకంగా నువ్వు చేయలేకపోవచ్చు, ఆత్మీయంగా నువ్వు చేయగలవని దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు. ఏదో నీకు పేరు ప్రతిష్టలు కలవనో, లేకపోతే నువ్వు గొప్పవారవనో, నీకు అంత చందాలు ఉన్నాయనో, ధనధాన్యములు ఉన్నాయి నీకు చెప్పట్లా. చెయ్యలేకపోయినా నా కోసం చేస్తావా లేదని పరీక్షిస్తూ ఉంటాడు. ఇక్కడ అద్భుతం చేయవచ్చు దేవుడు, కానీ అక్కడున్న వారు కొంతమందిని పిలిచి ఆయన చెప్పినది మీరు చేయండి, ఆయన మాట ప్రకారం చేయండి. దేవుడు అక్కడ వారితో చెప్పాడు, మీరు ఈ పని చేయండి, నీళ్ళు నింపండి. అద్భుతాన్ని వారు చూస్తున్నారు. మన కొన్ని సందర్భంలో శరీర సంబంధంగా చూసుకుని ఆత్మ సంబంధంగా ఆయన చెప్పినవి చేయలేవండి. దానికి దీనికి సంబంధం లేదు. ఆత్మ దేవుడు పెట్టిన దీపము, దానిని నువ్వు చూస్తున్నప్పుడు నీ జీవితంలో నేను దేవుని కోసం చేయగలను, దేవుని కోసం నేను నిలబడగలను, దేవుని కోసం పని చేయడానికి కూడా నాకు స్తోమత ఉన్నది, దేవుడు నాలో ఆత్మనుంచాడు అన్ని జీవితాలు ముందుకు వెళ్ళి ఆయన చెప్పినది చేస్తే ఆ తదుపరి జీవితాన్ని దేవుడు తన అద్భుతాలను నీ ఎడల ప్రారంభిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ ఎడల దేవుడు కార్యాలు ముందుకు కొనసాగిస్తూ ఉంటాడు. మన జీవితంలో అటువంటి పనిని చేయడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. ఆయన చెప్పినది ఏం చేయాలి? మనం చెయ్యాలి. అది కష్టమే కావచ్చు, నష్టమే కావచ్చు, నీ జీవితానికి ప్రాణం పోయే స్థితి అయినా కావచ్చు, ఆయన చెప్పినది చేయండి. యేసేపు చెప్పాడు, అయ్యా మీ ఆఖరి వాడిని తీసుకురండి, బెన్యామీన్ని తీసుకురండి, ఆయన్ని తీసుకొస్తే కానీ అప్పుడు నేను నా దగ్గర ఉన్న ఒక అతన్ని మిమ్మల్ని విడిచిపెడతాను. వీరి జీవితంలో భయపడుతున్నారా? అనవసరంగా మన జీవితంలో ఇంతమంది కొడుకులు ఉన్నామని చెప్పి యోసేపుకి చెప్పాం కదా, మనం చెప్పడం వల్ల మన జీవితానికి కీడు జరుగుతుంది. వారందరూ ఆహారం కోసం కొనుక్కోవడానికి వచ్చినప్పుడు యోసేపు అడుగుతున్నాయ్యా మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, మీరెంతమంది కొడుకులు, ఇవన్నీ అడిగినప్పుడు వారికి అర్థమైంది, యోసేపుకి అర్థమైంది. ఒక పని చేయండి, మరి ఇంకొక అతను ఉండాలి. ఏమైందంటే ఆయన యాకోబు దగ్గర ఉన్నాడయ్యా, మరి ఆయన్ని తీసుకురాలేదే, ఆయన్ని తీసుకొచ్చిన తర్వాతే మీకు ఆహారం లభిస్తుంది, అప్పటి వరకు మీలో ఒకరిని తీసుకొచ్చి చెరసాల్లో బంధించండి. వారిలో ఒకరిని తీసుకొచ్చి చెరసాల్లో పడేశారు. వీరందరూ బయలుదేరి వెళ్ళిపోయారు, తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఏడయ్యా ఇంకొక ఆయన ఏడంటే, మనలో ఆఖరి వాడిని తీసుకొస్తేనే మన సహోదరుని విడిచిపెడతానన్నాడు. యాకోబు అప్పటికే దుఃఖిస్తూ ఉన్నాడు. ఒక అతన్ని కోల్పోయాను యోసేపుని, రెండో వాడిని కూడా తీసుకెళ్ళిపోతే నా జీవితానికి సంతానం లేనివాడిగా ఇలాగే నేను ఈ భూమిలో కలిసిపోతానేమో, నా ప్రాణ పోతుందేమో అని మాట్లాడుతున్నాడు. కానీ వారు అంటున్నారు, యేసేపు ఇతన్ని తీసుకుని రాకపోతే మాకు ఆహారం పెట్టనన్నాడు. మరి మనం తీసుకొచ్చిన ఆహారం అయిపోయింది కదా, ఆయన చెప్పినది మేము చేయాలి. యేసేపు అన్నాడు, మీ ఆఖరి సహోదరుని తీసుకురండి. యాకోబు అంటున్నాడు, అలా తీసుకువెళ్ళడానికి కుదరదయ్యా, తీసుకువెళ్ళకపోతే మన ఆహారం దొరకదు.
ఆయన మీరు ఎందుకురా ఇంతమంది కొడుకులు ఉన్నారని ఆయనతో ఎందుకు చెప్పారు? ఆయన కూడా ఇళ్ళలో ఒకడే, తెలియదు ఆయనకి. అయినా సరే చేసేది ఏమి లేక ఆయనని బెన్యామీని పంపించాడు, తీసుకుపోండి అయ్యా అని. తీసుకువెళ్ళి ఆయన్ని చూపించాడు, ఇదిగో అయ్యా మా ఆఖరి తమ్ముడు. ఆయన చూడగానే అతన్ని విడిచిపెట్టాడు. ఎందుకు తెలుసు? ఆయన ఉన్నాడా లేదా, క్షేమంగా ఉన్నాడా లేదా పరీక్షించడానికి తీసుకురమ్మన్నప్పుడు వీరు వెంటనే తీసుకుని వెళ్ళారు. చెప్పినది ఈ అన్నలందరూ కలిసి చేశారు. హల్లెలూయా. ఎందుకంటే యాకోబు వద్దయ్యా తీసుకువెళ్ళబద్దా, ఎందుకు తీసుకువెళ్ళటం వల్ల నా జీవితాన్ని బాధ మిగిల్చారు. కానీ వీరు అంటున్నారు ఆయన చెప్పింది మేము చెయ్యాలి, ఇది కష్టతరమే కావచ్చు. ఒకవేళ ఈ ఆఖరి వాడి చనిపోతే పరిస్థితి ఏంటి? లేదు, నేను క్షేమంగా మీకు అప్పచెప్తాను. యోసేపు చెప్పినది అన్నలందరూ చేశారు. బెన్యామీని విడిచిపెట్టిన మరలా తీసుకొచ్చే వరకు కూడా వీరు ప్రయాసపడ్డారు. తండ్రిని ఒప్పించాడు, యాకోబుని ఏదో విధంగా మాట్లాడారు, ముందలాయన్ని తీసుకురావాలన్నారు. చెప్పినది చేయుట వలన బంధించబడి తన అన్నను బయటికి తీసుకొచ్చాడు. ఆఖరి వాడిని కూడా ఇక్కడ తీసుకుని వచ్చారు. చెప్పినది మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే వారి జీవితంలో కొన్నిసార్లు మనకు నచ్చిన వారు చెప్పినప్పుడు వింటూ ఉంటాం, మనకు కావలసిన వారు చెప్పినప్పుడు మనం వింటూ ఉంటాం, మనం కోరుకున్న వారు చెప్పినప్పుడు వింటాం. కానీ దేవుడు చెప్పినది ఎన్నడూ కూడా నువ్వు త్రోసివేయకూడదు. దానిని మన జీవితాలు ప్రతి క్షణం ఆయన మాటలు మనం వింటూనే ఉండాలి. హల్లెలూయా. ఆయన మాటలు మనం ఆలకిస్తూ ఉండాలి. చెప్పినది ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టకూడదు. ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు. ఆయన ఒకసారి ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఆ సమయంలో పొయ్యి దగ్గర కూర్చుని కట్లు పొయ్యి దగ్గర వంట చేస్తున్నారు. ఆయన అడిగాడు, ఏమ్మా ఏంటి మందిరానికి రావట్లేదు? ఏమైనదంటే, మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలా, ఇంట్లో ఉండి చేసుకోకూడదా? మందిరానికి వస్తే ఒకటి, ఇంట్లో ఉంటే ఒకట, ఏమైంది అని చెప్పి ఆమె హేళనగా మాట్లాడింది. ఆ సేవకుడు మాట అన్నాడు, అమ్మ పొయ్యిలోంచి ఒక బొగ్గును తీసి కొంత దూరంలో పడేయి అన్నాడు. బొగ్గును తీసుకొచ్చి బయట పడేయగానే ఒక 10 నిమిషాలు బాగా ప్రకాశవంతం గెలిగి ఆరిపోయింది. ఇప్పుడు ఏమైందమ్మా బొగ్గు అన్నాడు. కాసేపటికి ఆరిపోయిందండి. మళ్ళీ పొయ్యిలో వెయ్యి అన్నాడు. వెయ్యగానే అది ఏమైపోయిందంటే బాగా మండుతుంది ఆటల మధ్యన పడి. ఆయన ఒకటే చెప్పాడు, సంఘంలోకి వస్తే విశ్వాసుల మధ్యన నువ్వు నలుగుచూ దేవుళ్ళు ఎదుగుతూ ఉంటావు. అదే నువ్వు గృహంలో ఉంటే పొయ్యిలోంచి బొగ్గు బయటపడేస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మండి ఆరిపోయింది, చూసావా? బతుకులు కూడా అలాగే ఉంటాయి అని చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది. ఎందుకు తెలుసు మనం అనుకుంటా, ఇంట్లో చేసుకున్న ఒకటే కండి, చర్చిలో చేసుకున్న ఒకటే కదా, ఎక్కడ చేసుకున్న ఒకటే అని మన జీవితంలో అనుకుంటాం. మనం ఈ మాట సేవకుడు చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది. మనం కొన్నిసార్లు వెలుగుతూనే ఉంటాం. ఎంతవరకు వెలుగుతాం, ఎంతవరకు నిలబడతాం? మన జీవితంలో ఆయన చెప్పినది మనం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. సేవకుడు చెప్పినది అప్పుడు చేశాడు. వారి కుటుంబంతో దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత పొయ్యిలో బొగ్గలన్నీ కలిసి మండుతున్నట్లు వారి కుటుంబం కూడా మందిరంలో కనబడినట్లు ఎప్పుడైతే ఉన్నదో వారు కూడా అలా మండుతున్నారు, దేవుల్లో నిలబడుతున్నారు, భక్తిలో నిలబడుతున్నారు, వారి జీవితం కట్టుకుంటున్నారు. అందరిలో కలిసి వారందరూ కూడా నిలబడగలిగారు. ఎప్పుడు తెలుసా? సేవకుడు చెప్పినది చేయుట వలన. ఆయన చెప్పినది మనము చేయాలి. దేవుడు సెలవిచ్చిన ప్రతి పని మనం చేస్తూ ఉండాలి. దేవుడు చెప్పిన మాట మనం ప్రతిదీ ఆలకిస్తూ ఉండాలి. మన జీవితంలో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కనబడుతూ ఉంటామో ఆయన మాటను మనం ఆలకిస్తూ ఉండాలి. అందుకే ఎప్పుడైతే దేవుని మాటను మనం ఆలకిస్తూ ఉంటామో ఆయన చెప్పినది చేయటానికి మనకి మనసు కలుగుతుంది. హల్లెలూయా. ఆయన చెప్పినది మనం చేయటానికి దేవుడు మంచి హృదయాన్ని కలిగిస్తూ ఉంటాడు. యేసు చెప్పినది చేయటానికి శిష్యులు ఎదురాడలా. ఎందుకు చెయ్యాలో ఈ పని అని వారెవరు కూడా ఎదురు చెప్పలా. ఆయన చెప్పినది చెయ్యటమే పని. జీవితం నష్టపోవాలనో లేకపోతే నీకున్న వాటిని తుడిచిపెట్టుకోపోవాలనో దేవుడు అన్నాడు ఈ పని చేయండి అని చెప్పడు. మన జీవితాలు బాగుపడటానికి దేవుడు అంటాడు ఈ పని చేయుడి.
ఈ విధంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయుడి, మీ జీవితాలు ఈ విధంగా కట్టుకోండి అని దేవుడు కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం చేయటానికి ఇష్టపడం. చేసిన వారు తదుపరి అనేక మేలులు వారు కళ్ళారా చూస్తూ ఉంటారు. హల్లెలూయా! అనేక అద్భుతాలు చూస్తూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చెయ్యటానికి అనేక పనుల నిమిత్తమై మన ఆసక్తి చూపుతూ ఉండాలి. ఏలియా చెప్తున్నాడు 400 ప్రవక్తికి ఏమనంటే, అయ్యా మీరందరూ ఒక ఎద్దును తెచ్చుకోండి, నేను కూడా ఒక ఎద్దు నాకు కూడా ఇవ్వండి, మనందరం ప్రార్థన చేద్దాం, మీరు మీ దేవతలకు ప్రార్థన చేయండి, మేము మా దేవునికి ప్రార్థన చేస్తాం. కాబట్టి చెప్పింది వల్ల వాళ్ళు చేస్తున్నారు. ఏమి అద్భుతం జరగల. ఎందుకంటే ఏలియా చేస్తున్న ప్రార్థన జీవము గల దేవుడికి చేస్తున్నాడు. హల్లెలూయా! వారందరేమో వారి వారి దేవతల తట్టు వారి మనసులు తిప్పి ప్రార్థన చేస్తున్నారు. వారు పిలుస్తున్నారు, శరీరాలు కోసుకుంటున్నారు, శరీరాలు గాయపరుచుకుంటున్నారు, వారు గట్టిగా పిలుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, అరుస్తున్నారు. ఏది అద్భుతం జరగల. ఏలి అంటాడు, మీ పని మీరు చేయండి. ఆయన చెప్పిందల్లా వారు చేస్తున్నారు, కానీ ఏ అద్భుతం జరగల. సాయంత్రం దాకా వారు ప్రయాసపడుతూనే ఉన్నారు, సాయంత్రం దాకా అరుస్తూనే ఉన్నారు, గాయపరుస్తూనే ఉన్నారు, రక్తం వచ్చేటట్టుగా వారు కోసుకుంటున్నారు. ఏమి వారి జీవితంలో అడ్డంటి అద్భుతం జరగల. ఏలి అన్నాడు, ఇక మీరు ప్రక్క తప్పుకోండి, నేను నా దేవునికి మొరపెట్టే సమయం ఆసన్నమైంది. ఏలియా మొరపెట్టడం, ప్రార్థన చేయటం ప్రారంభించి ఉన్నాడు. ఎద్దును తునకలుగా చేసి కట్టెలు పెరిచి దాని మీద మాంస ముక్కలన్నీ పెట్టి నీళ్లతో అదంతా కూడా నింపివేశాడు. అలాంటి సమయంలో ఏలియా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సమయంలో ప్రవక్తలందరూ చూస్తున్నారు, నేను ఈ అద్భుతాన్ని జరిగించాలి, వారందరి ఎదుట నీవు మహిమపరచబడాలి, నీ నామం బట్టి అద్భుతం జరగాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో ఏలియా, ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి అంగలార్స్తూ దేవుని వైపు తిరిగి ఆయన వేడుకుంటూ ఉన్నాడు, ఆకాశం నుంచి అగ్ని వచ్చి దాన్నంతా కూడా తగలబెట్టేసింది. హల్లెలూయా! ఎప్పుడైతే ఏలియా దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నాడో, దేవుడు చెప్పిన పని ఆయన చేశాడు, ఆయన జీవితంలో అద్భుతం చూస్తూ ఉన్నాడు. అక్కడ వారందరూ ఆశ్చర్యపోతున్నారు, వారు కూడా దేవుడిని మహిమపరచడం ప్రారంభించారు. మన జీవితంలో దేవుడు చెప్పినది చేస్తూ ఉంటే మనం ఊహించిన అద్భుతాలు దేవుడు మన బ్రతుకులో చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. వీరందరూ చేశారు, కానీ ప్రవక్తలు ఎవరు వారి జీవితంలో ఏ అద్భుతం జరగల. వారు తమ దేవతలు నమ్ముకుని వారు చెప్పినది వారు చేశారు, కానీ దేవుడు చెప్పినది చేయటం వలన గొప్ప మేలులు మన జీవితానికి కలుగుతూ ఉంటాయి. దేవుడు చెప్పినది మనం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో మన జీవితానికి అనేక అద్భుతాలు చేస్తూ దేవుడు కలిగిస్తూ ఉంటాడు. మనం వాటిని చేయడానికి కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంటుంది. కష్టమైనా సరే మనం ముందుకు వెళ్ళాలి. మనకు బాధలైనా ఇరుకులు ఇబ్బందులైనా దేవుని సన్నిధిలో మనం నిలబడుతూ ఉండాలి. అంతేగాని మన జీవితంలో చేయలేకపోతామే కొన్నిసార్లు అద్భుతాలు ఆగిపోవటానికి కారణం. దేవుడు చెప్పినది మనం ఈ చెవితో వదిలేయటమే కొన్నిసార్లు మేలు ఆగిపోవటానికి కారణం అవుతుంది. కొన్నిసార్లు దేవుడు చెప్పినది మనం చేయటానికి మనసు అంగీకరించకపోవటమే అనేక సమస్యలు అలాగే ఉండిపోవటానికి కారణం. కాబట్టి మన జీవితాలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఒకటి, ఆయన చెప్పినదే చెయ్యాలి, దేవుడు మనకి ఆజ్ఞాపించినది చెయ్యాలి. మరొక మాట కాదు. ఏలియా దేవుడికి ఆజ్ఞాపించాడు, ప్రభువా నీ పని చేస్తున్నా. ఆయన కనికరము, ఆయన దయ ఉండుట వల్ల అద్భుతం అక్కడ చూడగలిగాడు. మన జీవితంలో దేవుడు చెప్పినది మనం చేస్తూ ఉండాలి. అది నీ జీవితంలో చెయ్యలేకపోవచ్చు, అయినా చెయ్యాలి. దేవుడు చెప్పినది మనకు కొన్నిసార్లు చేయడానికి మనకు అనేక సార్లు వీలు పడకపోవచ్చు, అయినా నిలబడాలి దేవుని కోసం. ఆయన కోసం నిలబడకపోతే, ఆయన మాట వినకపోతే ఇంకా ఈ బ్రతుకులు ఎందుకు, ఈ జీవితం ఎందుకు? దేవుడు వాళ్ళు బ్రతికిస్తున్న విధానానికి ఒక అర్థం లేకుండా పోతుంది. కాబట్టి జీవితంలో దేవుడి మాటలు గమనించు. ఆయన నేను బ్రతికిస్తున్నప్పుడు ఆయన చెప్పినది నువ్వు చేయలేవా? ఆయన నీ జీవితాలని సజీవుగా కాపాడుతున్నప్పుడు
ఆయన చెప్పినది నువ్వు చేయలేవా? దేవుడిని రక్షిస్తున్నప్పుడు ఆయన నీకు ఆజ్ఞాపించినది చేయలేవా? ఒకసారి గమనించు. ఒకవేళ చేయకపోతే ఈ బ్రతుకులే వ్యర్థం. ఇక భూలోకంలో మన బ్రతికి ఉన్నా సరే వ్యర్థమే అనుకోవాలి. కష్టతరమైన నష్టతరమైన దేవుని మాటలు మనం చేయటమే మన జీవితానికి విలువ. దేవుడు కూడా నిన్ను బట్టి సంతోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ బిడ్డలు నీ మాట వినకపోతే నీకెంత కోపం వస్తుంది. ఏంటిది నేను చెప్పి నువ్వు చేయవా, నా మాట అంటే నీకు లెక్కలేదా అని 4 తగిలిస్తాం. మరి దేవుడు చెప్పినది మనం చేయకపోతే ఒక దెబ్బ కూడా పనికిరామని ఆయనకి తెలుసు. ఎందుకులే అని చెప్పి దేవుడు ప్రతి మానవుణ్ణి ప్రతి మనిషిని ఆయన ప్రేమ కనికరం ద్వారా ప్రతి ఒక్కరిని తను జాలి చూపిస్తూ వదిలేస్తున్నాడు కదా అని చేతకాని తనంగాను తీసుకోవద్దు. దేవుని గురించి ఆయన చెప్పాడంటే మనం చేసి చూపించాలి. అదే మన గొప్పతనం అని ఉన్నది. మన క్రైస్తవులన్న పేరుకి దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మనం చేసి చూపించాలి. హల్లెలూయా. అప్పుడే ప్రభు దగ్గర మన గొప్పవాడిగా ఉంటాం. యేసు ప్రభువారు మార్గంలో వెళుతున్నప్పుడు ఒక గుడ్డివాడు కనబడ్డాడు. ఆయనను స్వస్థపరచాలని ఆయనను అడిగినప్పుడు, అవునయ్యా నేను స్వస్థపడాలని కోరుకుంటున్నా, పుట్టినది మొదలుకొని గుడ్డివాడిగా ఉన్నా. యేసు ఏం చేశాడంటే మట్టిలో ఉమ్ము వేసి అది తీసి కళ్ళకు రాశాడు. వెళ్ళి నువ్వు సిలోయము కోనేటిలో నీ కళ్ళు కడుక్కోవయ్యా అన్నాడు. ఆయన చెప్పినది చెయ్యాలా, ఈయన తిట్టాలా? ఏంటయ్యా నీ గుడ్డోండని చెప్పి ఉమ్మేసావా, నా కళ్ళకి బురద రాసావా, ఏంటంటే నేను చూస్తే నీకు ఎగతాళిగా ఉందా, లేకపోతే నేను గుడ్డోనని చెప్పి నువ్వు ఇలా చేస్తున్నావా అని దేవుని వైపు ఆయన ఎదురు తిరగాలి. బురద రాయటం అంటే పర్వాలా, ఉమ్మరాతే ఎవరు ఊరుకుంటే ఒక చుక్క మొహం మీద ఉమ్మబడింది పక్కెలా మన అడ్డమా. కరోనా టైంలో ఇంకా భయంకరం అనుకో. అలాంటి సమయంలో యేసు ఉమ్మేసి ఆయన కళ్ళకు రాసినప్పుడు పోయి కోనేటిలో కడుక్కోమంటే ఈయన ఎదురు తిరగాలి. చెప్పినది చెయ్యాలి అని గుడ్డివాడు వెళ్ళిపోయాడు. ఆయన ఏది చెప్పాడో నేను ఆజ్ఞాపించాలి. ఆయన చెప్పిన ప్రతి పని నేను చేసి నా కళ్ళు కడుక్కుంటే నేను కళ్ళు వస్తాయని యేసు చెప్పాడని గబగబా వెళ్ళిపోయాడు. వెళ్ళి కళ్ళు కడుక్కున్నాడు. ఆయన చూపు పొందుకున్నాడు. హల్లెలూయా. ముందు చేయటానికి కష్టంగా ఉన్నది. గుడ్డివాడై ఉండి ఆ కళ్ళకున్న బురదను కడుక్కోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. అయినా సరే తప్పదు. ఆయన చెప్పినది చేసిన తర్వాతే అద్భుతాన్ని చూడగలం. ఈయన వెళ్ళి కడుక్కున్నాడు, కళ్ళు వచ్చేసినాయి, చూపు పొందుకున్నాడు. యేసు చెప్పింది చేశాడు. యేసు కడుక్కోమన్నా కానీ కడుక్కున్నాడు. ఆయనకి స్వస్థత వచ్చేసింది. ఇంతవరకు దైవజనులు ఉన్నప్పుడు ఎప్పుడు మా ఇద్దరికి ఒక విషయం దగ్గర ఎప్పుడు మేము ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే దైవజనులు మాట్లాడినప్పుడు కొంచెం తుంపర్లు పడుతూ ఉండే. నేను అనేవాడిని జలపాతం పడుతున్నట్టుంది నోట్లో నుంచి అని ఎప్పుడన్నా బయటికి వెళుతున్నప్పుడు చెప్తూ ఉండేవాడిని. మేము అలా సరదాగా ఉండేవాళ్ళు. నేను వరి ఎక్కిరిరా నీకు ఏదో రోజు వస్తుందిరే అనేవాడు. ఇప్పుడు నాకు అదే వచ్చింది. ఇంతవరకు ప్రసంగం చేసినప్పుడు గంటకు 3 సార్లు మంచిలు తాగేవాడిని. ఇప్పుడు బాటిల్ ఎత్తే పని కూడా లేదు. ఎందుకంటే నేను ఆ సమయంలో అన్నాను, నువ్వు మాట్లాడితే ఎందుకు వయస్సు పెద్దది కాబట్టి మాట్లాడినప్పుడు గబుక్కున బయటికి పడతావంటే నేను అన్నాను. ఈరోజు కూడా నాకు అదే వచ్చింది. కొన్నిసార్లు ఆలోచన గుర్తు వస్తూ ఉంటుంది. అప్పుడు అన్నాను కదా, ఇప్పుడు వస్తూ ఉంటుంది. యేసు ఉమ్మిరాసి బురద చేసి కళ్ళ కంటినప్పుడు బురద కడుక్కోవాలి, అది కడుక్కోవాలి, మొత్తం కడుక్కున్న తర్వాత కానీ ఆయన చూపు రాదు. ఆయన ఏం మాట్లాడలా. ప్రభు నన్ను వెళ్ళి కోనేట్లో కడుక్కోవయ్యా అంటే ఆయన ఎదురు చెప్పాలి. లేదు, గబగబా వెళ్ళి కోనేట్లో కడుక్కుని మరలా తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది, నేను యేసు చెప్పినది చేశాను, నాకు స్వస్థత కలిగినది. హల్లెలూయా. యేసు చెప్పిన చేయటం వల్ల నాకు అద్భుతం జరిగింది. కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు ఈ పని చేయటం వల్ల అద్భుతం జరిగిందంటే మనం 66 సార్లు ఆలోచిస్తూ ఉంటాం, చేయగలమా? అబ్బో మనం ఏం చేస్తాం, ఓపిక లేదు, బలం లేదు, శక్తి లేదు, ఎలా చేయగలం అని మన జీవితంలో ఆలోచన చేస్తూ ఉంటాం. ఇక ఆలోచన చేయొద్దు. వాక్యం నీకు సెలవిచ్చిందా, వాక్యం నీతో మాట్లాడిందా, వెంటనే ఆ పని చెయ్యి. చేసిన తర్వాత నువ్వు అద్భుతాన్ని చూస్తావు. ఎందుకు తెలుసా? ఆయన చెప్పినది నువ్వు చేయగలవా లేదా దేవుడు చూస్తూ ఉంటాడు. చేయగలిగితేనే నీ జీవితానికి మేలు కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు అద్భుతాన్ని చేయగలిగితే నీ జీవితంలో అనేక కార్యాలు జరుగుతూ ఉంటాయి.
ఒక చోట వివాహం జరుగుతున్నప్పుడు రాత్రంతా ఒక ఆమె మంచి గ్రీటింగ్ రెడీ చేసిందంట. ఏది? దేవుని వాక్యాన్ని. ఎందుకంటే క్రైస్తవ వివాహం కదా, మంచి వాక్యం రెడీ చేస్తే గోడకు తగిలించుకుంటారని రాత్రంతా కూర్చుని ఒక స్కెచ్ పెళ్ళితో ఆటలు పెడుతూ రాస్తూ ఒక మాట తీసుకుంది. మొదటి యోహాను పత్రికలో ఉంది మాట, చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో కనబడుతుంది విలువైన మాట. ఆ మాట రాస్తుందా? ప్రేమలో భయం ఉండదు, భయమును వెళ్ళగొట్టును. ఈ మాట అన్ని రాస్తున్నది. ఎందుకంటే వారు నూతనంగా వివాహం చేసుకుంటున్నారు కదా, వారి ఇరువురి మధ్యనే ఉండాలి ప్రేమ, ఐక్యత, సమాధానం ఉండాలని ఒక ఆమె రాత్రంతా కూర్చుని మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం అండి వాక్యం అంతా చక్కగా సిద్ధపరిచి రాసేసుకుని దాన్ని కవర్లో పెట్టేసి దాంతా ప్యాక్ చేసి శుభ్రంగా రెడీ అయిపోయి పెళ్ళికి వెళ్ళిపోయింది. వారికి ఇచ్చేసింది. అయ్యా ఇదిగో వాక్యం, ఇది పెద్ద గిఫ్ట్లు, ఆ వాషింగ్ మెషిన్లని, టీవీలని కాదయ్యా, నేను చిన్న వాక్యం తీసుకొచ్చా, గోడకు తగిలించుకోండి బాగుంటుంది, దీన్ని ఓపెన్ చేసి చూడనండి. గబగా ఓపెన్ చేస్తే ఆమె మొదటి యోహానును రాయకోకుండా యోహాను సువార్త అని రాసిందంట. దాని పక్కన ఏం మర్చిపోయింది? ఒకటి మర్చిపోయింది. ఎందుకంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, తర్వాత ఏంటిది? యోహాను సువార్త. యోహాను పత్రిక అని పెట్టబోయి యోహాను సువార్త అని పెట్టింది. అంటే ముందర ఒకటి పెట్టలేవా? ఈయన ఏముంది ఆ మాట అని గబగబా తీశాడంట. తీస్తే 4:18 ఏముంది? చదవండి, ఏముందమ్మా? నీకు 5 పెడిమిట్లు కలరు. ఏ వంట తీసుకొచ్చి ఆమెకి ఇచ్చింది. ఏంటా నీకు 5 భర్తలా? ఈమెకి అర్థం కాల. ఏడదమ్మా ఈ వాక్యం ఎట్లా రాసావు అంటే, ఏమంటే ప్రేమ కలిగి ఉండాలండి. ప్రేమ ఇంకేమన్నాను ఒకసారి నువ్వు చదవండి, తీరా చూస్తే 5 పెడిమిట్లు కలరా? నిజమా? నా భర్తకు అంతమంది ఉన్నారా అంటది. కాదు చూస్తే ఏముంది? 1 మర్చిపోయిందంట. దేవుని మాటలు కొన్నిసార్లు మన జీవితానికి చెప్పినది మనం చేస్తూ ఉంటే అది మన జీవితానికి మేలు చేస్తుండే. ఈమె 1 మర్చిపోయేరికి మొత్తం పెళ్ళంతా కంపు అయిపోయింది. ఆడ మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుని మాటలు మనం ఈ చెవితో వదిలేస్తూ ఉంటాం. వాటిని మనం కొన్నిసార్లు పట్టించుకోం. జాగ్రత్తగా మాటలు ఆలకిస్తే, ఆ మాటలన్నిటి మనం అంగీకరిస్తే మన జీవితంలో ఎటువంటి మేలు జరుగుతుంది తెలుసా? గురుడ్డివాడు మాట విన్నాడు, చూపు పొందుకున్నాడు. వివాహంలో యేసు మాట విన్నారు, మంచి ద్రాక్షారసాన్ని వారు త్రాగుతున్నారు. నీవు కూడా చేయవలసిన పని ఏంటంటే ఆయన మాట వింటే నీ జీవితంలో ఈరోజు కాకపోయినా తర్వాత అయినా నీకు దేవుడు అద్భుతాన్ని చేయడానికి ఆయన తన పనిని ప్రారంభిస్తూ ఉంటాడు. హల్లెలూయా! ఆయన తన కార్యములు ప్రారంభిస్తాడు. నీ జీవితంలో చేయవలసిన పని ఏంటంటే దేవుని మాటను అంగీకరించి ఆ మాటను చెయ్యాలి. కష్టతరమైన చెయ్యలేని స్థితిలో చేయటానికి నువ్వు ఇష్టపడు. దేవుడు తన అద్భుతాలు చేయడానికి ఆయన నీ మీద కనికరాన్ని చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా! బైబిల్ గ్రంథం నుంచి మరొక వాక్యాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి. మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా, మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలు వారి వినికిడిలో చెప్పేదను. మోషే ఆఖరి సమయంలో చెప్తున్నాడు వారందరికీ, అబ్బాయి నేను చెప్పే మాట మీరు ఆలకించండి. ఏంటిదయ్యా మాట అంటే, మీరందరూ ఒకసారి దగ్గరికి రండి. నేను మీతో కొన్ని ప్రమాణం చేయబోతున్నా, మీతో కొంచెం నిబంధనలు చేయబోతున్నా. మీరందరూ నా మాట ఆలకించి ఆ నిబంధన కట్టుబడి ఉండండి. ఏంటిది మోషే చెప్పండి అంటే, మోషే అంటున్నాడు, నేను చనిపోయిన తరువాత మీరందరూ ఏం చేయాలో తెలుసా? తర్వాత నాయకుడు ఎవరైతే వారికి మీరు ఎదురు చెప్పకూడదు. ఆ మాటలన్నిటిని మీరు ఆలకించాలి. అవి మాటలు ఎలా ఉంటాయి అంటే, ఒకవేళ మీరు అలాగే మీరు ఎదురు తిరిగి ఆ మాటలు ఆలకించకపోతే ఇదిగో ఈ భూమి మీద ఏమంటాయి అంట, సాక్షులుగా నిలబడతారు మీరందరూ. ఈ భూమి మీద మీ మీద సాక్ష్యం పలుకుతుంది ఈ భూమి అంతా కూడా. మీరు జాగ్రత్తగా ఉండండి అని మాటలని వారికి తెలియచేశారు.
ఆ మాటలు విన్న ప్రజలు యెహోషువ కాలంలో అంటారు 1వ అధ్యాయం ఆఖరి వచనంలో, యెహోషువ నీ మీదకి మేము ఎదురు తిరగాం, నీ మాట మేము వింటాం, నీ మాట ఆలకిస్తాం, ఒకవేళ మేము ఎదురు తిరిగితే మేము మరణిస్తాం. ఎందుకు తెలుసా? ఆనాడు మోషే చెప్పాడు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, నేను లేను కదా అని చెప్పి మీ జీవితాల్లో ఎలా పెడితే అలా జీవించొద్దు. భూమి మీ మీద సాక్ష్యం చెప్తుంది మీ బ్రతుకుల గురించి, గాలి మీ మీద సాక్ష్యం చెప్తుంది, అగ్ని మీ మీద సాక్ష్యం చెప్తుంది, ఈ భూలోకలు పాతాళం అన్ని సాక్ష్యం చెప్తూ ఉంటాయి, నీరు మీ మీద సాక్ష్యం చెప్తుంది, జాగ్రత్తగా ఉండని మోషే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశాడు. వీరు యోర్దాన్ని దాటబోయే ముందల వారందరూ యెహోషువ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు, మేము ఎదురు తిరగమయ్యా యెహోషువ, నీ మాటకు మేము కట్టుబడి ఉంటాం, నీ మాట మేము వింటాం. ఎందుకంటే ఆనాడు మోషే చెప్పినది మేము ఈరోజు చేస్తూనే ఉంటాం, ఇక ముందు కూడా చేయబోతున్నాం. హల్లెలూయా. ఆ మాటన్ని కూడా వారు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు తెలుసా? మోషే కాలంలోనే వినలేని ప్రజలు యెహోషువ కాలంలో ఎలా వింటారు? మోషే కాలంలోనే ఎదురు తిరిగిన ప్రజలు యెహోషువ కాలంలో వింటారు నమ్మకం ఏంటి? అయిన వారు అంటున్నారు, మేము వింటాము, వినకపోతే మేము మరణం అయిపోతాం, మా జీవితాలు ఇక్కడ భూలోకంలో బ్రతకం. యెహోషువ నువ్వు చెప్పింది ఏ మాట అయితే చెప్తావో, ఏ మాట అయితే చెయ్యాలో అదంతా కూడా మేము చేయడానికి ఇష్టపడతాం. ఎదురు తిరగా మేము. వారందరూ ఆ మాట కట్టుబడి ఉన్నారు. దేవుని భయం కూడా వారిలో ఉన్నది. మన జీవితంలో మోషే లేకపోయినా సరే ఆయన చెప్పినది ఇశ్రాయేలు ప్రజలు చేయుట ద్వారా కానాను దేశంలోకి అడుగుపెట్టారు. యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళిపోయారు. వారి స్వాస్థ్యములన్నీ కూడా సంపాదించుకున్నారు. అన్నిటినీ కూడా వాగ్దాన దేశంలోకి వారు అడుగు పెడుతున్నారు. కారణం ఏంటంటే మోషేకు మాట ఇచ్చారు, మేమందరము నీ మాటకి విధేయత కలిగి ఉంటాం, నీ నిబంధనకి మేము విధేయత కలిగి ఉంటాం, నీ మాట మేము త్రోసివేయమని మోషేకి ఒక మాట వారందరూ ఇచ్చారు. దాని మీద వారందరూ కట్టుబడి ఉన్నారు. హల్లెలూయా. ఆ మాటను వారందరూ చేయటానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. పోయిన సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో చాలామంది సేవకులు అడిగారు, అయ్యా సంఘం ఎలా ఉంది, విశ్వాసులు ఎలాగున్నారు, లోబడుతున్నారా, ఎదురు తిరుగుతున్నారా? లేదండి, బాగానే ఉన్నారు, వారెవ్వరు ఎదురు తిరిగే వాళ్ళు కాదు. ఎందుకు తెలుసా? దైవజనులు ఉన్నప్పుడు ఒక మాట చెప్పారండి మా సంఘంలో. అన్న ఏ మాట అండి అన్న, నేను ఉన్నా లేకపోయినా ఇక్కడ మీతో మాట్లాడేది దేవుడే. ఈ మాట పలుమార్లు సంఘానికి జ్ఞాపకం చేశారు. అందుకని వారెవరు ఎదురు తిరగట్లా, వారు విధేయత కలిగి భక్తిలో నడుస్తున్నారు. ఇంకా అనేకమైన ఆత్మలు కూడా వారు తీసుకొస్తున్నారు, వారి బాధ్యతను వారు నెరవేరుస్తున్నారని ఈ మాట చెప్పినట్టు చాలా సేవకులు సంతోషించారు. ఎందుకు తెలుసా? ఈనాడు అటువంటి పరిస్థితి లేవు. మోషే వాళ్ళే ముందున్న నాయకుడు చనిపోతే ఆ తర్వాత నాయకుడు ఎన్ని విధాలుగా వారు ఇబ్బందులు పెట్టే సంఘాలు చాలా ఉన్నాయి, ఎన్ని విధాలు బాధలు పెట్టే సంఘాలు ఉన్నాయి. కానీ ఈ మాటలు చెప్తుంటే మేము సంతోషిస్తున్నామండి. జాగ్రత్తగా సేవన చేసుకొని అనేక మంది ప్రోత్సహించారు. ఎందుకు తెలుసా? మోషే వారితో అన్నాడు, మీరు కానీ జాగ్రత్తగా లేకపోతే భూమి దేవునికి మొరబెడుతూ ఉంటుంది, భూమి మీ మీద సాక్ష్యంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండనని మోషే ఆఖరి దినాల్లో ప్రజలందరితో ఒక ప్రమాణం చేయించి తన కాలం ముగించాడు. మన జీవితంలో దేవుని నమ్మిన నీవు దేవుడు చెప్పినది మనం చెయ్యాలి. మోషే చెప్పినది ప్రజలు చేశారు. వీరందరూ జీవితాల్లో మేలు కలిగి ఉన్నారు. వీరందరూ కూడా కానాను దేశంలో ప్రవేశించారు. వారు గొప్ప దేవుని పొందుకోవడానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. మన జీవితంలో ఈ పగటి కాల సమయంలో ఆయన చెప్పినది మనం చేస్తున్నామా లేదా? చెయ్యలేకపోతే ఇక్కడి నుంచి అయినా ధైర్యంగా నిలబడి ఆ పనులు చేయడానికి వెనకాడవద్దు. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో పనులు చేయడానికి నువ్వెప్పుడు కూడా నేను చేయలేను, నా వల్ల కాదు అనవద్దు. యేసు ప్రభువారు త్రోవలో వెళుతున్నప్పుడు పేతుర్ని, ఆంధ్రయ్య కొంతమందిని పిలిచాడు, అయ్యా మీరందరూ చేపలు పట్టే వాళ్ళని వదిలేయండి, మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను, నన్ను వెంబడించండి. ఏంటయ్యా నువ్వు చేసేది? మనుషులు పట్టే జాలర్లుగానా? మరి పోషణ ఏంటి? మాకు జీవితంలో మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, మేము ఎలాగ జీవించాలి, మాకు తిండి తిప్పలేంటి, ఏం అడగలా, మీరన్నీ వదిలేసి నా వెంటరండి,
గబగబా వీరందరూ వారు వలలు వదిలేసి యేసు ప్రభువారు వెంట నడుచుకుంటూ వెళ్ళిపోయారు శిష్యులు. అలాగ 12 మంది శిష్యులు అయిపోయారు. యేసు తిండి పెడతానంటే వచ్చిన వారు కాదండి. యేసు వారికి త్రాగడానికి ఏమైనా ఇస్తానంటే వచ్చిన వారు కాదు. యేసు వారి జీవితాల్ని నేను ఏమైనా మీకు ఇస్తాను, ధనం ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను అని వెంబడించమని చెప్పలా. మనుషుల పట్టు చాలాలుగా చేస్తాను, నా వెంట రండి అయ్యా అంటే అన్నీ విడిచిపెట్టారు. వారి జీవనోపాధి ఏదో తెలియదు, వారు ఎలా పోషించబడాలో తెలియదు, వారు చేస్తున్న వృత్తి ఏంటో తెలియదు. అన్నీ ఆడ పడేసి యేసు ప్రభువారు వెంట నడుచుకుంటూ వెళ్ళిపోయి వారు అనేక పలు ప్రాంతాల్లో దేవుని పనిలో వారు వాడబడి దేవుని సువార్తను వారు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? యేసు చెప్పిన మాటకి వారందరూ విధేయత చూపించారు. ఆయన చెప్పినది మేము చేయాలి. శిష్యులిద్దరూ ఆయన వెంబడించారు. యేసు నిజంగా మనుషులు పట్టు జాలర్లుగా వాళ్ళని చేశారు. వారు అనేక మంది రక్షిస్తున్నారు, అనేక మంది మారుమాసిస్తున్నారు, అనేక మంది బాప్టిసాలు ఇస్తున్నారు, దేవుని నామమున వారందరికీ రక్షణ ఇస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? యేసుని వెంబడించారు. యేసు నేను చెప్పినది మీరు చేయుడి, నన్ను వెంబడించండి అయ్యా. మీరు వెంబడించారు, వారి బ్రతుకులు మార్చబడ్డాయి. నీ జీవితంలో దేవుడు చెప్పినది చేయిస్తే నా జీవితానికి ఏంటండి? దేవుడు చెప్పేది చేయటం వలన నా జీవితానికి ఏ మేలు జరుగుతుంది? ముందల చేయటం నేర్చుకో. దేవుడే నీ జీవితంలో మేలు చేస్తూ ఉంటాడు. వివాహంలో చేశారు వారు, ఆయన చెప్పినది అద్భుతం చూశారు. ఏలియా దేవుడు చెప్పినది చేశాడు, దేవునిని అక్కడ మహిమపరిచాడు. గుడ్డివాడితో యేసు ప్రభువారు అన్నారు, వెళ్ళి కోనేటిలో కడుక్కోవయ్యని కళ్ళు స్వస్థత వస్తాయి. గబగబా వెళ్ళి కడుక్కున్నాడు, కళ్ళు తెరవబడ్డాయి. మోషే చెప్పినది ఇశ్రాయేల్ ప్రజలందరూ చేశారు. కానాను దేశంలోకి అడుగుపెట్టారు. ఎక్కడ వారు ఎదురు తిరగల. యెహోషువ కాళ్ళు అందరూ విధేయత కలిగి ఆయన చెప్పినది మేము చేస్తాం యెహోషువ అని విధేయత కలిగి ఉన్నారు. యేసు అంటున్నాడు, పేతురు, ఆంద్రేయ నా వెంట రండి, వాటిని విడిచిపెట్టేయండి, నేను చెప్పింది చేయండి అయ్యా, మనుషుల పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేయబోతున్నాను. వీరందరూ దేవుడు చెప్పినది చేశారు. నష్టపోయారా? జీవితాలు బాగుపడ్డాయా? చెప్పండి. వీరు దేవుడు చెప్పింది చేయటం నష్టపోయారా? బాగుపడ్డాయా? బాగుపడ్డాయి. దేవుడు చెప్పినది ముందు వారి జీవితంలో కష్టంగా ఉండొచ్చు, తదుపరి వారి జీవితంలో అన్నీ కూడా మార్చబడ్డాయి. నీవు కూడా ఒకవేళ చేయలేకపోతే అయినా సరే దేవుని దగ్గర చేయటానికి ప్రయత్నించు, ఆయన మాట వినడానికి ప్రయత్నించు, దాని ప్రకారం నడవడానికి ప్రయత్నించు. ఆయన చెప్పినది నేను చేస్తానన్న నమ్మకం కలిగి నీవు దేవుళ్ళు కొనసాగు. దేవుడు మీ జీవితాల్లో ఆయన చెప్పినది చేయుట వలన ఇంకా అనేకమైన అద్భుతాలు మీ బ్రతుకుల్లో ఆయన చేయును గాక. అందరూ తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర బలంతో అడుగుదాం. ప్రభువా, ఎన్నోసార్లు వాక్యం ద్వారానో, మాట ద్వారానో, దర్శనం ద్వారానో ఈ పని చేయుడని మా బ్రతుకుల్లో చెప్పావు, కానీ మేము చేయలేకపోయాం. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నేను చెప్పినది నువ్వు చెయ్యి. ఏం చేయమంటావయ్యా? నీ కలిగి ఉన్న కుమారుణ్ణి నాకు బలిచ్చేయి. అబ్రహాముకి ఏం చేయాలో అర్థం కావట్లా. లేక పొందుకున్న కుమారుణ్ణి దేవుడు అడుగుతున్నాడు, అబ్రహామా నేను చూపించబోయే పర్వతం మీదకి వెళ్ళి నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు. ఏం చేయాలి అబ్రహాం? దేవుడు చెప్పినది చెయ్యాలా? కుమారుణ్ణి కాపాడుకోవాలా? దేవుని మాట ప్రకారం నిలబడాలా? ఆయనను విడిచిపెట్టాలా? ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో అబ్రహాం ఉండిపోయాడు.
కానీ దేవుడు చెప్పినది చేయటం వల్ల అబ్రహాము తరతరాలు దీవించబడుతున్నాడు, జనములకు తండ్రిగా మిగిలిపోయాడు. ఆయన మొదట చేయలేనేమో అనుకున్నాడు. నా చేతులతో నా కుమారుని ఎలాగ బలి ఇవ్వాలనుకున్నాడు. దేవుడు అంటే, అబ్రహామా, నేను బలిని కోరువాడిని కాదు, నువ్వు బలి ఇవ్వద్దు, నువ్వు ఈ పని చేయగలవో లేదని పరీక్షించాను, కానీ నా కోసం నువ్వు చేసావు చూడు అబ్రహామా, ఇందు నిమిత్తం నీవు నాకు భయపడేవాడు అని అర్థమవుతుంది, నా మాటను చేయగలవని నాకు అర్థమవుతుంది. కష్ట పరిస్థితిలో, దుఃఖంలో నీ కుమారుని తీసుకుని పర్వతం మీదకి వచ్చావు చూసావా అబ్రహామా, నీవు నాకు భయపడుతున్నావు, ఇక నీ బలిని కోరను, నీ కుమారుని తీసుకుని సంతోషంగా వెళ్ళిపో. గురించి వాడితో చెప్తున్నాడు, అయ్యా కోనేట్లోకి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో, నీకు చూపగలుగుతుంది. పుట్టిన నాటి నుంచి చూపు లేక గుడ్డివాడిగా ఉండిపోయాడు. ఎవరి ద్వారా నాకు స్వస్థత వస్తుందో తెలియదు, ఎవరు నన్ను ముక్తి బాగు చేస్తారో తెలియదు, నేను ఎప్పుడు చూపు పొందుకుంటానో తెలియదు. కానీ సమయం వచ్చింది, యేసు చెప్పింది చేశాడు, తాను దృష్టి పొందుకున్నాడు. యేసు తన శిష్యులకు చెప్తున్నాడు, సీమోను, నన్ను వెంబడించు, మీ వలలు అక్కడ పడవేయండి, నాతో పాటు సువార్తలో మీరు ఉండండి. అయ్యా మా పోషణ ఏంటయ్యా, మాకు ధనం ఎలాగయ్యా, మా జీవితం ఏంటి, ఎదురు ప్రశ్నించాలా? గబగబా పరిగెత్తుకుంటూ ఆయన వెంబడిస్తున్నారు. రెండయ్యా నన్ను వెంబడించండి, ఇంతకంటే విలువైన శ్రేష్టమైన భాగ్యాన్ని ఇవ్వబోతున్నాను. ప్రజలందరినీ రక్షించే భాగ్యం, ప్రజలకు సువార్త ప్రకటించే భాగ్యం, ప్రజలందరినీ కూడా కాపాడే ధన్యతను శిష్యులకు అప్పగించబడింది. శ్రేష్టమైన ధన్యతను దేవుడు వారికి కలిగించాడు. దేవుడు చెప్పినది చేయలేకపోతున్నావా? దేవుడి బిడ్డ ఆయన కోసం చేయాలి. దేవుని కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేయగలం? ప్రభువా నీవు నాకు సెలవివ్వు, నేను ఇది చేయగలను. నీవు ఒక మాట నాకు సెలవివ్వు, కష్టమైన నీ కోసం నేను నిలబడతానయ్యా. నన్ను ఇంతగా బ్రతికిస్తున్నావు, నీ కోసం నేను ఈ పని చేయలేనా? నీ కోసం ఇంతగా నేను జీవించలేనా? నా జీవితాన్ని కాపాడుతున్నా కదా, నీ కోసం ఉండటానికి నేను ఇష్టపడతా, నా మనసు నీకు అంకితం చేస్తాను. దేవుని బిడ్డ, ఇక్కడి నుంచి నీ జీవితంలో ఒక ఆలోచన కలిగి ఉండు. దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఆయన కోసం చెప్పినది చేయి. తదుపరి నీ కళ్ళతో నువ్వే అద్భుతాన్ని చూసి సంతోషించే సమయం రాబోతుంది. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం మనందరి హృదయంలో ఫలిభరితంగా ఉండనట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయండి.